నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ అండ్ పాపులర్ ఆర్‌జే అండ్ ఫేవరెట్ ఆర్‌జే భాషా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మా. శేఖర్ గారు, ఒక ఇష్యూ బాగా ఫైర్ అవుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాము. మనం ఎంత ప్యాషన్‌గా ఉన్నా గూడాను ఒక ట్రెడిషన్ అనేది కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగుతూ వస్తుంది. మనం ఎంత ట్రెండ్‌లోకెళ్ళినా గూడాను ఆ చీర, ఆ సాంప్రదాయం, అమ్మ అనే పిలుపు, ఈ పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడొచ్చిన ఇష్యూ ఏంటంటే ఈయన శివాజీ గారు మాట్లాడింది ఒక 2 వర్డ్స్ ఆయన మాట్లాడారు. ఓకే. అది బ్యాడ్ అని ఆయనకి క్షమాపణ జెప్పారు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని ఆయనకి 100లోని 99% మంది మెసేజెస్, అందులో లేడీస్ ఎక్కువగా ఉన్నారు. అవును. అండ్ వాళ్ళు కొన్ని మెన్షన్ చేశారు అవును. మెసేజెస్‌లో. శివాజీ గారిని ఎందుకు ఆహ్, డైరెక్ట్‌గా బాణం ఎక్కుపెడుతూ ఉన్నారు, మీరెందుకు హ్మ్. షూట్ జేస్తున్నారు డైరెక్ట్‌గా ఆయన్ని? ఇలాంటివి గతంలో చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చిన్మయి గారు ఏదైతే స్పందించారో, ఆవిడ గూడా అవును. ప్రీవియస్‌గా కొన్ని పాటలు పాడున్నారు. ఆ పాటల్లో గూడా నా పళ్ళని ఆరగించడం అని ఇట్లా కొన్ని సెంటెన్సెస్ ఉన్నవి తీస్తే లెక్కలేనన్ని అవును. చాలా ఉన్నాయి పాటలు. సో, మరి అలాంటప్పుడు వాళ్ళ మీద ఎందుకు మహిళా కమిషన్ చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు విడిచిపెట్టారు? యాహ్! అండ్ ఇంకొకటి, ఇంకొక క్వెషన్ గూడా ఉంది. రీసెంట్‌గా బాగా హిట్ అయిన, పాపులర్ అయిన సాంగ్ ఉంది 'చికిరి చికిరి' సాంగ్. సో, దానిలో గూడా ఆ సామాన్లు ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అవును. ఉన్నాయి. అది చాలా పాపులర్ అయింది. ఈవెన్ మోదీ గారు ఫేస్ పెట్టి గూడా ఏఐ డాన్స్ చేసినట్టుగా అవును. పెట్టారు ఆ సాంగ్‌కి. అవును. సో, అవేమి తప్పులేనిది ఇది ఎందుకు తప్పయింది? ఆయనెందుకు టార్గెట్ చేశారు? సో, ఇక్కడ కీ పాయింట్ అందరూ అడుగుతున్న చాలా మెయిన్ సింపుల్. క్వెషన్ అది. మీరేమంటారు? మేబీ మహిళా కమిషన్‌కి హ్మ్. చిన్మయి గారు ఏది హ్యాష్‌ట్యాగ్ పెట్టి లేకపోతే ఏది ట్వీట్ పెడితే హ్మ్. అదే నిజం. మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్ మా చిన్మయి గారు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారా? హ్మ్. లేకపోతే మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్ ఇంకెవరు మంచులక్ష్మి గారో, హ్మ్. ఎవరైతే ఇప్పుడు ఈయన మీద విరుచుకుపడుతున్నారో హ్మ్. అనసూయ గారు, వీళ్ళు మహిళలకి అసలు సిసలైన రిప్రజెంటేటివ్స్ అని హ్మ్. మహిళా కమిషన్ ఫీల్ అవుతుందా? హ్మ్. ఒకవేళ అలా ఫీల్ అయితే నేను మహిళా కమిషన్‌కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హ్మ్. ఒకసారి వాళ్ళేం జేస్తున్నారు గమనించండి. బ్యాక్ ఇప్పుడు బ్యాక్ బ్యాక్ ఆడవాళ్ళే వీళ్ళని ఎందుకు ఇంత తిట్టుతూ బయట చేస్తున్నారు అనడానికి మహిళా కమిషన్‌ని నేను కోరుతున్నాను. వీళ్ళని ఆడవాళ్ళు ఎందుకు తిడుతున్నారు అంటే, ఆడవాళ్ళ గౌరవాన్ని కించపరుస్తూ, తగ్గిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నది వీళ్ళే అని వాళ్ళనుకోవడం వల్ల, హ్మ్. మీ వల్ల మా మమ్మల్ని గూడా తక్కువగా మాట్లాడుతున్నారు కొంతమంది. హ్మ్. ఇప్పుడు వల్గర్‌గా లేకపోతే ఆహ్, ఆహ్, దాన్నేమంటారు అర్ధనగ్నంగా డ్రెస్సులేసుకొని, అంతటితో ఆగకుండా వాటిని పోస్టులు పెట్టి, అవును. ఆహ్, తర్వాత ఏమన్నా అంటే ఇది నా బాడీ, నా రైటు అని చెప్పే వాళ్ళ మీద హ్మ్. మగాళ్ళు కాదమ్మా. మీరు గమనిస్తే వందల మంది మహిళలు తిట్టిపోస్తున్నారు వాళ్ళని. ఎందుకు మహిళలే ఈళ్ళని తిడుతున్నారు? ఎందుకు వీళ్ళని అర్థం చేసుకోవట్లేదు? హ్మ్. మేబీ వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళ తెలివి తక్కువతనమా? లేకపోతే వీళ్ళని అర్థం చేసుకోలేకపోవడం వీళ్ళ తెలివి తక్కువతనమా? హ్మ్. వీళ్ళిద్దరు కాదు. పిల్లి పోరు పిట్ట తెరిచిందని ఆ! మన మహిళా కమిషన్. హ్మ్. మహిళా కమిషను ఇంతమంది మహిళలకి రిప్రజెంటేటివా? లేకపోతే ఒక చిన్మయికి, ఒక మంచు లక్ష్మికి రిప్రజెంటేటివా? అవును. ఇంతమంది మహిళలు కోరుకుంటున్నారు. వీళ్ళు చేసేవి తప్పు. హ్మ్. వీళ్ళు ఇలా ఒక తప్పుని ఎంకరేజ్ చేస్తున్నారు. మొన్నెక్కడో చూసాను. మీరెందుకమ్మా ఇట్లా బట్టలేసుకుంటారు? హ్యాపీగా పొట్టు పొట్టుగా ఏసుకోవచ్చు గదా! హ్మ్. సిటీలో ఉన్నారు కదా! ఇటువంటి కల్చర్ మీరు అలవాటు చేసుకోవచ్చు. లేదమ్మా నాకిలాంటిది కంఫర్టబుల్ అని చెప్పి ఆవిడని కన్విన్స్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తుంది. హ్మ్. సదరు మన జబర్దస్త్ మహిళ. హ్మ్. ఆవిడ లేదు మా వాడికి ఇట్లాగే ఇష్టము. వాడెవడు మధ్యలో నీకు? వాడు గాదు. వీళ్ళు ఇదొక్కటి. ఎందుకు అంటే వాళ్ళు వీళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎలాగో అలా ఉన్నారు. మాలాగే ప్రపంచం అంతా ఉండండి అని వాళ్ళు ఎందుకు వీళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. హ్మ్. మీరేసుకుంటే ఏసుకోండి. మీరు మీరు బూతులు మాట్లాడుకుంటే మాట్లాడుకోండి. అది మీ పర్సనల్‌గా అనుకోండి. బట్ మీరు ప్రపంచాన్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తూ, హ్మ్. మీరు పెడుతున్న పోస్టులు ఇప్పుడు ఈ మహిళలందరూ కూడా రోజు పోస్టులు పెట్టరు. మేబీ వాళ్ళకున్నంత ఫాలోయింగ్ గూడా ఉండకపోవచ్చు. హ్మ్. కానీ ఈళ్ళకున్న ఫాలోయింగ్ ఎవరు? మహిళలు గాదు. అవును. ఎదవలుంటారు చూసారా? అవును. ఏది పొట్టి బట్టలేసుకుంటే సంగగార్చుకుంటూ చూసేవాళ్ళుంటారు హ్మ్. చూసారా? ఆ ఫాలోయింగ్ వల్ల వీళ్ళకి ఆ ఇన్‌స్టాగ్రామ్‌లోను వాటిలోను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక ట్యాగ్ ముద్ర పడింది. అవును. ఓకే. మన పాపం పద్ధతిగా ఉన్న మహిళలకి వాళ్ళేదో వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. ఇలా ప్రతి దానికి వచ్చి అలా పెట్టుకోరు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు పెడుతున్నారో అది అందరికీ కనబడుతుంది. ఇది అవును. మహిళా కమిషన్‌కి కూడా కనబడుతుంది. కానీ ఇవాళ శివాజీ గారి పుణ్యం అని ఆయన తప్పు మాట్లాడాడు. అవును. దానికి కాదని. కానీ దాని పుణ్యం ఒక డిస్కషన్ సురువయింది. దాంట్లో మనకు తెలుస్తున్నది ఏంటంటే వేలాది మంది మహిళలు ఈళ్ళని తప్పుపడుతున్నారు. ఒక అనసూయని, ఒక చిన్మయిని, అలాగే మంచు లక్ష్మిని వీళ్ళందరూ కూడా మీరు చెప్పేదేంటి?
అంటే మిమ్మల్ని ఇప్పుడు మీ ఏజ్ మహిళనమ్మా, వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఆలోచిస్తారంటే రేపు నా పిల్లలు వీళ్ళని చూసి వీళ్ళలాగే తయారవ్వాలనుకుంటే, ఇప్పుడు ఆవిడలాగా నా కూతురు బట్టలు వేసుకుని రోడ్లో తిరగాలంటే మీరు ఒప్పుకుంటారు? ఎందుకు అస్సలు డ్యామ్ అసలు ఒప్పుకునేదే లేదు. ఇదే అందరి ప్రాబ్లం. ఇదే ఇక్కడున్న మహిళలందరికీ కూడా మండిపోతున్న విషయం ఏంటంటే, ఆ, మీరు చేసి చస్తే చావండి, మీ దరిద్రాన్ని మాకు అంటించకండి అవును. అని ఈ మహిళలు గట్టిగా తిడుతున్నారు. విచిత్రం ఏంటంటే కొంతమంది మహిళా సంఘ సంస్కర్తలు వాళ్ళు ఒక యాటిట్యూడ్ లో ఉన్నారు, వాళ్ళు ఒక చట్టంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే అవతల పక్క ఆ మహిళ మర్డర్ చేసినా, ఆ, ఆ మహిళ ఎంత తప్పు చేసినా జస్ట్ మహిళ కాబట్టి నేను సపోర్ట్ చేస్తా అనే ఒక తప్పుడు ఇల్యూషన్ లో బతుకుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళు వాళ్ళు దీని నుంచి ఒకటే బయటకు రావాలి. లైన్, ఒకటే హోల్ లోంచి పోతున్నారు. ఇంతమంది ఇంకా వేలాది మంది మహిళలు ఇవాళ ఎందుకు వీళ్ళని తప్పుపడుతున్నారమ్మా? మీరు ఎప్పుడైనా నెక్స్ట్ గేల్ ఏరియాకి వెళ్ళండి, లేకపోతే బయట ఎక్కడికైనా వెళ్ళండి, ఇన్నర్ వేర్ యాడ్స్ పేరుతోటి మహిళల్ని అలా రోడ్లో పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి చండాలంగా కనబడుతుంటే మహిళలు అక్కడ చూడలేక, లేకపోతే వాళ్ళ పిల్లలు కొడుకో కూతురు వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసి ఎక్కడ ఇదవుతారు. వల్నరబుల్ ఏజ్ ఉంటుందమ్మా. మీరు నేను డిసైడ్ చేసుకోగలం. అవును. ఎంత డిసైడ్ చేసుకున్నా కూడా మనకి చూసినప్పుడు అది నాకైతే ఏం సంఘర్షుకునేట్టు అనిపిస్తుంది. ఏమిట్రా ఇది అసహ్యం. ఇక్కడ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి దాని వల్లని గతంలో ఒక పోలీస్ కమిషనర్ ఆఫీసర్ చెప్పిన ఇది యాక్సిడెంట్ కూడా జరిగేది ఎవరు? వెధవలు. మెదవలు. ఇట్లా చూసుకొని ఆహే అని చెప్పి వెళ్ళేవాడు. ఆ. సరే వాళ్ళు వదిలేండి. ఉమ్. బట్ అక్కడ ఆ దారిలో వెళ్ళే మహిళలు ఏమనుకుంటారు చెప్పండి అమ్మా? ఆ. నా ప్రతిరూపమే ఇంకొక మహిళ, అంతే. ఆ మహిళని ఇంత దిగజారుస్తూ నువ్వు పెడుతున్నావే, సిగ్గుండాలి కదా. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించరు. దీన్ని చిన్మయ్య గారు అడగరు, మంచులక్ష్మి గారు అడగరు. ఇలా వేసుకుంటే తప్పేంటి, ఇది మా హక్కు, ఇలాగే మీరు కూడా వేసుకోండి అని చెప్పి ప్రచారం చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం. వీళ్ళు ఒక జనరేషన్ ని నాశనం చేస్తున్నారు. నా కొడుకు నా కూతురు రేపు ఏమైపోతారు అనే భయం నాకుంది. ఎందుకంటే మేబీ ఒక 25 ఏళ్ళు దాటిన వాళ్ళకి కాస్త విచక్షణ ఉంటుంది. ఈ లోపల ఈ 16 13 ఏళ్ళ పిల్లలు అప్పుడే టీనేజ్ లోకి వచ్చి వాళ్ళకి ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది అని వాళ్ళని చూసి వీళ్ళు ఇలా తయారవుతుంటే, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎంత బాధ అనిపిస్తున్నారు వీళ్ళందరూ. ఆ బాధ ఇవాళ ఈ ఫైర్ కి కారణం. ఇది మహిళా కమిషన్ గుర్తించాలి. మహిళల రిప్రజెంటేటివ్ వీళ్ళు కాదు. దయచేసి ఆవిడ ఏ పోస్ట్ పెడితే ఆ పోస్ట్ లో, ఇప్పుడు ఆవిడ ఒక పోస్ట్ పెడుతుంది, హైనాలు మగాళ్ళు జంతువుల్లాగా మీద పడుతున్నారు, సిగ్గు లేదా వీళ్ళకి, వీళ్ళని తీసుకెళ్లి వేరే ప్లానెట్ లో పడేయాలి అంటే ఖచ్చితంగా నేను కాదన్న, అబ్సల్యూట్లీ రైట్. వాళ్ళు నిజంగానే జంతువులాగా బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ ఆ జంతువే నిన్ను పోషిస్తుంది. ఇవాళ మీ ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో, చిన్మయ్య గారు నేను చెప్పేది, ఆ హీరోయిన్లు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఆరకొర బట్టలు వేసుకొని డాన్సులు చేసుకుంటూ పోస్టులు పెట్టుకుంటున్నారో, వాళ్ళకి ఎవరమ్మా లైక్ కొడుతున్నారు? మీరు లైక్ కొడుతున్నారా? మీ కూతురు లైక్ కొడుతుందా? ఎవరు కొడతారు? వీళ్ళని చూసి ప్రలోభపడి వాళ్ళ హార్మోన్స్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఒక వల్నరబుల్ ఏజ్ లో ఉన్న సెక్షన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి లైకులు కొడుతుంటే వీళ్ళు రెచ్చిపోయి పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఏమొస్తుంది? టైం బొక్క, వాళ్ళ కెరీర్ బొక్క. వాడు ఈ టైంని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకొని వాడి కెరీర్ లో చదువులో ముందుకు పోవచ్చు. కానీ వీళ్ళ మోహంలో పడి బాడీ చేసుకున్నారు, వీళ్ళు దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దందా ఆగిపోద్ది. ఎందుకు? శివాజీ గారు గనక చెప్పిన మాటను సీరియస్ గా తీసుకున్నా తీసుకోకపోయినా అసలు ఇటువంటి మాట సొసైటీలో వినపడకూడదు. ఆడదాని డ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఫస్ట్ వచ్చేస్తుంది ఈ మాట. ఎందుకంటే ఆడదాని డ్రెస్ ని అగౌరవపరుస్తూ చేసే వాళ్ళు ఫస్ట్ ఫీల్ అయిపోతారు. చక్కగా పద్ధతులు వేసుకునే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మంచిగా మాట్లాడాడు, ఒక అనలా చెప్పాడు, సరే ఘాటుగా చెప్పాడు, తప్పే. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, ఆ డ్రెస్సులు వేసుకోవాలనుకునే వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒకటి డ్రెస్ విషయమే కాదు, మాటల విషయంలో కూడా సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ ఇది నా ఫ్రీడమ్ అమ్మ. నేను ఆడ మగ అని తేడా లేకుండా ఇప్పుడు ఒక మాట చెప్తాను. మగాడైనా సరే ఆడాడు, మనిషి అనేవాడు డీసెంట్ గా డ్రెస్ చేసుకోవాలా వద్దా? నువ్వు అడవిలో ఉన్నావా? మనిషి, నేను ఒకటే అంటున్నా, మనిషి అనేవాడు బయటకు వచ్చేటప్పుడు పద్ధతిగా డ్రెస్ చేసుకొని రా. ఇదేమి నీ ఇల్లు కాదు, నీ బెడ్రూమ్ కాదు, నీ బాత్రూమ్ కాదు. మగాడికి కూడా చెప్తున్నా నేను. ఇట్లా చిన్న నెక్కర్ వేసుకొని ఇట్లా వేసుకొని నువ్వు రోడ్ లో ఇంటర్వ్యూ బొమ్మనండి, ఒక ఇంటర్వ్యూ బొమ్మనండి సార్, అబ్బాయిని తీసుకోరు కదా, అక్కడ కూడా డ్రెస్ సెన్స్ ఉంటుంది, ఇన్షర్ట్ ఉండాలి, ప్రాపర్ ఇన్షర్ట్ ఉండాలి. నేను అనేది, ఇప్పుడు నేను ఈ మాట చెప్తే ఎంతమంది మగాళ్ళు హర్ట్ అవుతారు చెప్పండి? నేను చెప్తున్నా, అరే మగాడా, ప్రతి మగాడికి నేను చెప్తున్నా, దేశంలో మీరందరూ కూడా పద్ధతిగా బట్టలు వేసుకోండి. బయట చెడ్డీలు వేసుకొని తిరుగుతా, నేను మగాడిని కాబట్టి షర్ట్ తిప్పుకొని తిరుగుతా అంటే ఊరుకోము.
తాట తీస్తా అన్నా కదా ఈ మాట. ఒక్క మగాడు కామెంట్ చేస్తాడు చూడండి, ఎవ్వడు హర్ట్ అవ్వడు. అరే నేను మామూలుగా బాగానే వేసుకుంటున్నాం కదా, ఏం ఫీల్ అవ్వడు. కానీ అలాగే ఆడవాళ్ళు కూడా ఫీల్ అవ్వరు. ఎందుకంటే మనుషులందరూ డీసెంట్గా డ్రెస్ చేసుకోమంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు. అవును. కానీ వీళ్ళు ఫ్రీడమ్ పేరుతో నాకు రైట్ ఉంది కదా అని చేస్తున్నది. నువ్వు చేస్తున్నది రైటా కాదా ఆలోచించుకో. రైట్ ఉందని కాదు, రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. రైట్ అనేది ఏదో రోడ్లు తిరిగే వాళ్ళకి, కానీ ఒక సెలబ్రిటీకి రైట్ కన్నా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. నువ్వు సంఘంలో వేలాది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు అవును. ఇటువంటి తప్పుని ఎంకరేజ్ చేస్తూ, అప్పుడు ఏమంటుంది మంచులక్ష్మి ఒక ఇంటర్వ్యూలో, అమ్మాయిలు మీరు ఒకరితో స్టిక్ ఆన్ అయిపోకండి, ఒకటి వీడే నా జీవితం గాన్ ఆర్ దోస్ డేస్, 4 బిర్యానీలు తినాలి, దాంట్లో ఏ బిర్యానీ బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ఏంటమ్మా ఇది? సొసైటీకి చాలా బెస్ట్ మెసేజ్లు ఇస్తాం అలాంటి వాళ్ళ మీద. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఒక మహిళగా మీరు చెప్పండి, మీ కూతురికి మీరు ఇటువంటి సందేశం ఇస్తారా? ఇంకొక జన్మెత్తన ఇవ్వం సార్. పోనీ ఇటువంటి సందేశం మీ కూతురికి కళ్ళపడాలి అనుకుంటున్నారా? చెప్తున్నాను ఇటువంటి కదా. సందేశం కళ్ళబడితే పొరపాటున వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారనే భయం ఏమైనా మీకుందా? ఉంది కదా. ఎందుకుంటది? ఖచ్చితంగా ఒక ఉంటుంది. జనరేషన్ పాడవుతుందనే భయం ఉంది కదా. ఈ భయమే ఇలా వేలాది మంది మహిళలైనా కూడా, ఆఖరికి ఆయన అన్న మాట తప్పైనా కూడా అటువంటి మనిషి వెనకాల నిలబడుతున్నారు అంటే దానికి కారణం ఆయన అన్న మాటకి అందరూ హర్ట్ అయ్యాం, కానీ ఆయన అన్న దాంట్లో అర్థం గట్టిగా ఉంది. ఇది బయటికి రావాలి. దరిద్ర పొండ్లు అన్నాడు ఆయన. అవును. అవునా? అవును. ప్రతి అమ్మాయికి నేను నా కూతురు డైరెక్ట్ గా తిట్టలేను, ఏంటి దరిద్రపు డాష్ నోట వేసుకొని అన్నాను, కానీ చూడమ్మా బయట ఇలా అనుకుంటున్నారు, శివాజీ అంకుల్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఇలా చూపించగలుగుతాం. 100 మంది అనుకుంటారు కాబట్టి పద్ధతిగా వేసుకోమ్మా అని చెప్పడానికి నాకు ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన. అవును. అట్లీస్ట్ ఇగో చూడమ్మా ఇలా అనుకుంటున్నారు కదా, సరే అది మంచో చెడో పక్కన పెట్టు, దీనికోసమైనా పద్ధతిగా డ్రెస్ వేసుకోమ్మా అని నాకు అనిపిస్తుంది చెప్పడం. సరే నేను మెసాజినిస్టా లేక మగ దరిద్రుడినా ఏమని అనుకోండి, మీకేమనిపిస్తుంది చెప్పండి.